ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో నిన్న ఒక పెద్ద అంటే ఒక ఇన్నోవా ఒక సెలీరి అనేది వేయడం అయితే జరిగింది. సో ఈ రోజు కూడా ఒక చిన్న బండితో వచ్చేసినాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న బండ్లు కూడా అడుగుతున్నారు. సో ఎందుకంటే నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పినాను. ఎందుకంటే భారత్ కార్స్ అంటే మనకు టయోటా బ్రాండ్ అండి. ఎందుకంటే ఇటియోస్ ఇన్నోవా తప్పరించి మనకు చాలా వరకు అవే పోతాయి. ఎందుకంటే మనకు ఫిక్స్ అయిపోయినారు కస్టమర్లు, భారత్ కార్స్ అంటేనే ఇన్నోవా ఇటియోస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర అని చెప్పి. సో ఇంకోటి కూడా ఇప్పుడు చిన్న బండ్లు ఏముంటాయి, చిన్న బండ్లు కూడా కొన్ని వస్తున్నాయి మన దగ్గర, కొన్ని చాలా ఉన్నాయి ప్రజెంట్ కూడా. చిన్న బండి చూసుకుంటే 2015 అండి, 2015 మోడల్ i10 అండి, i10 స్పోర్ట్స్ అనమాట. బండి లోకల్ బండి, AP03 పాసింగ్. ఎందుకంటే లోకల్ బండి కాబట్టి మనకు ఎప్పుడు నేను వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిట, AP03 పాసింగ్ అంటే మీకు ఎప్పుడు కానీ కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్లస్ బండి కూడా చాలా మెయింటెనెన్స్ బాగుంటుంది. ఎందుకంటే క్లీన్ ఉంటుంది బండి అయితే. AP03 అంటే మీకు రస్ట్ ఉండదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే చిత్తూరు జిల్లా బండ్లు అయితే చాలా బాగుంటాయి. సో అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా అంతా ఒకటే అండి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మారినంతే. చిత్తూరు జిల్లా బండి అయితే బాగుంటుంది. టైర్స్ విషయానికి వస్తే టైర్లు 4 బ్రిస్టోన్ సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే లో రీడింగ్ అండి, 59,000, కేవలం 59,000, 59,000 అయితే తిరిగింది బండి అయితే కదా. కలర్ విషయానికి వస్తే కలర్ ఎలిఫెంట్ గ్రే అండి బండి. కలర్ విషయానికి వస్తే ఎలిఫెంట్ గ్రే. ఇంకా స్పోర్ట్స్ వేరియంట్ బండిలో చూసుకుంటే కదా స్పోర్ట్స్, ఎందుకంటే ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, ఆస్ట్రా ఇవి 4 వస్తాయి. ఇది స్పోర్ట్స్ వేరియంట్, మిడ్ వేరియంట్ అనమాట. ఒకసారి లోపల కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇది కప్పా స్పోర్ట్స్ అండి. ఎందుకంటే 2011 తర్వాత నుంచే మనకు కప్పా వేరియంట్ వస్తుంది. అప్పటి నుంచి కప్పా వేరియంట్ వచ్చిందన్నమాట. ఇంకోటి ఏమంటే స్టెప్నీ అండి, స్టెప్నీ సీల్డ్ స్టెప్నీ కూడా చూపిస్తాను. సీల్డ్ స్టెప్నీ ఉంది. బండి ఎక్కడ కానీ టచ్ అప్ ఉండదండి. బండి చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా నీట్గా ఉంది. బండి చాలా బాగుంది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ ఒక్కటి లేదండి. ఒక్కసారి లోపల చూద్దాం బండి. లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంకా రీడింగ్ రీడింగ్ ఒక్కసారి చూసుకుందాం. మనము ఆన్ చేసి చూస్తాను. 59,000 అండి, 59,000 అయితే తిరిగింది. చాలా లో రీడింగ్ బండి నాకు తెలిసింది ఇది. ఇంకా మీకు ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఇక్కడ స్టీరింగ్ లో కానీ అన్ని లోపల ఇంటీరియర్ చూసుకుంటే మీకు ప్లేయర్ అనేది మార్చడం అయితే జరిగిందండి. ప్లేయర్ ఒకటి మార్చినారు అనమాట. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ చాలా కూలింగ్ వస్తుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మీకు ఇక్కడ ఛార్జింగ్ సంబంధించిన జాక్ పెట్టుకోవడానికి, షాకెట్ పెట్టుకోవడానికి, ఇంకా యాక్స్ పిన్ కానీ, యూఎస్బి కానీ, ఎయిర్పోర్ట్ కానీ అంతా టోటల్ మనకి ఏం కావాలంటే పెట్టుకోవచ్చు. ఇంకా ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ కూడా షోరూమ్ ప్లేయర్ తీసేసి వీళ్ళు సపరేట్ గా ఆండ్రాయిడ్ ప్లేయర్ అనేది వేయించినారు. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ చూస్తూ ఉండొచ్చు మీరు. ఇంటీరియర్ ఎంత నీట్ గా ఉందో ఒక్కసారి చూడండి. చాలా నీట్ గా ఉందండి ఇంటీరియర్ అయితే కన. బండి కూడా నీట్ గా, అంటే మెయింటెనెన్స్ నీట్ గా చేసినారండి వాళ్ళైతే కన. బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూసుకోవచ్చు. బండి మెయింటెనెన్స్ అయితే సూపర్ అండి. ఎందుకంటే మీకు రూఫింగ్ కార్డ్ నుంచి చూపిస్తారు. రూఫింగ్ కూడా ఎందుకంటే ఫుల్ వాష్ అయితే చేయలేదు వీళ్ళు. బేసిక్ గా మొన్న రీసెంట్ గా సర్వీస్ అండి, సర్వీస్ కూడా షోరూమ్ లో చేపించారనమాట. సర్వీస్ బిల్ కూడా చూపిస్తాను ఒక్కసారి మీకు. చూసుకుంటే అంటే రీసెంట్ సర్వీస్ కూడా చూసుకోవచ్చు. 19 అండి, మొన్న 4 days అయిందనమాట సర్వీస్ అయ్యి కూడా. ఒకసారి చూసుకోవచ్చు. సర్వీస్ కూడా మీకు 50, ఇక్కడ చూసుకుందాము, 59,000 అండి, 59,700 అండి. ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ సర్వీస్ అయ్యి మీకు 15 కిలోమీటర్లు తిరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు, 15 కిలోమీటర్లు తిరిగి ఉంటుంది సర్వీస్ అయ్యి జస్ట్ అంతే బండి. టోటల్లీ సర్వీస్ షోరూమే అండి. ఎందుకంటే లో రీడింగ్ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ చాలా వరకు షోరూమ్ సర్వీస్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అది నేను మామూలుగా ప్రతి కస్టమర్ కూడా చెప్తా, లో రీడింగ్ ఎప్పుడు కానీ షోరూమ్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంకోటి ఏమంటే బండి కూడా మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి బండ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఈ బండి అయితే నేను పర్ఫెక్ట్ గా చెప్తా, చాలా నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది. నంబర్ చూసుకుంటే 3782 AP03 అండి, లోకల్ పాసింగ్. ఒకసారి మీకు స్టెప్నీ కూడా చూపిస్తానండి. స్టెప్నీ చూసుకుంటే స్టెప్నీ అన్యూజ్ ఉంటుంది లోపల. స్టెప్నీ ఇంతవరకు యూజ్ చేయలేదండి. బండికి వచ్చింటే స్టెప్నీ అనమాట. ఇంకా మీకు యాక్సిడెంట్ విషయానికి వస్తే దీనికి ప్రత్యేకంగా నేను చెప్పే అవసరం లేదనుకుంటాను. యాక్సిడెంట్ అయింది లేకపోతే టచ్ అప్ అయినా ఇవేమీ ఉండవు. బండి చాలా బాగుంటుంది. ఎవరైనా చిన్న ఫ్యామిలీకి అయితే మంచి బండి. ఇంకోటి ఏమంటే నేర్చుకునే వాళ్ళు కూడా వ్యాగనార్, i10 ఇట్లాంటివి ఏమంటే మనకు రోడ్ క్లియరెన్స్ బాగా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఈ i10 కానీ వ్యాగనార్ కానీ ఇవన్నీ బాగుంటాయి. బట్ రీసేల్ పరంగా మాట్లాడుకుంటే మనకు హుండై i10, i20 ఉన్న రీసేల్ మనకు వ్యాగనార్ అంతగా ఉండదండి. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేసి మీకు లోపల ఇంజిన్ సెక్షన్ చూపిస్తానండి. మీకు గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదండి. టోటల్ గా అన్ని షోరూమ్ గ్లాసే ఉంటాయి. ఒకసారి లోపల కూడా ఇంజిన్ సెక్షన్ చూడండి. ఇంజిన్ సెక్షన్ కూడా ఎంత నీట్ గా ఉందో. అంటే మొన్న ఆయిల్ సర్వీస్ అయ్యింది. సర్వీస్ వాళ్ళే షోరూమ్ లో మీకు వాటర్ వాష్ కూడా చేసి ఇచ్చింటారు. బట్ ఇక్కడ లోపల ఇంజిన్ కూడా చూసుకోవచ్చు మీరు, ఎంత క్లారిటీగా ఉందో. బ్యానెట్ కార్డ్ నుంచి ఏవి మీకు రీప్లేస్మెంట్స్ అనేవి ఉండవండి. బండి చాలా నీట్గా ఉంది. లో బడ్జెట్ లో ఎవరైనా ఉంటారు కదా, అంటే లో బడ్జెట్ కాదు, మరి లో బడ్జెట్ అంటే 1,00,000, 1,50,000 అనుకున్నారు. అట్లా ఆ బడ్జెట్ బండ్లు అయితే మన దగ్గర ఉండవండి. ఎందుకంటే చాలా వరకు ఆ బడ్జెట్ తీసుకున్నా కూడా బేకార్ అండి. నేను చెప్తాను కదా మీకు, ఆ బేకార్ ఆ బండ్లు తీసుకున్నా ఏం ఉండదండి.
లో బడ్జెట్ అంటే చాలా మంది లో బడ్జెట్ అంటారు కానీ లక్ష అలా 1.5 లక్ష అంటారు కానీ ఆ బండ్లు జస్ట్ ఊరికే తిరగడానికి ఉంటాయి కానీ నీట్గా ఉండవు, బండ్లు బాగుండవండి. నేను చెప్పేది ఏమంటే ఒక 10 రూపాయల పైన కూడా మంచి బండి తీసుకోండి అంట. దీని ప్రైస్ విషయానికి వస్తే 3.5 లక్షలు అయితే చెప్తున్నారు కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్. ఎవరైనా వస్తే నెగోషియేషన్ అనేది ఉంటుంది, ఏ బండికైనా కూడా నెగోషియేషన్ అనేది చేస్తారు. 3.5 lakhs అయితే చెప్తున్నారు. ఎవరైనా వచ్చినప్పుడు బండి నచ్చితే మనం డైరెక్ట్ ఓనర్తో కూర్చొని మాట్లాడుకుందాం. ఓనర్ది కూడా ప్రజెంట్ ఇక్కడ మదనపల్లి కాదు, రాయచోటి అనమాట, పక్కనే మదనపల్లి పక్కన. అతను కావాలంటే ఇప్పుడు పిలిపిద్దాం, లేదా మాట్లాడమంటే ఫోన్లోనే మాట్లాడుకుందాం. ఓకే అంటే మనం తీసుకుందాం. ఓకే అనేది కాదు, పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే కనుక మీకు ఆయిల్ సర్వీస్తో పాటు అంతా అయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు బండి తీసుకోవడం తోలుకోవడం. ఇంకోటి ఏమంటే మన వాళ్ళు ఎట్లున్నారంటే కస్టమర్లు కూడా చెప్తున్నా, మంచి బండి మనం మాక్సిమం మంచి బండి వేయాలని ట్రై చేస్తాను, కానీ మంచి బండి కాకుండా ఏ పనికిరాని బండి కాడికి పోతాను. ఎందుకంటే ఒక 2 బండ్లు మామూలుగా ఒక 2 బండ్లు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, 2 ఇన్నోవాలు ఉంటాయి. ఒక మంచి ఇన్నోవా చూపించింటాను నేను, కానీ కస్టమర్ దీన్ని చూసి ఈ పనికిరాని ఇన్నోవానే కొంటాడు. అందుకని అట్లా పెట్టాలంటే పెట్టొచ్చు, కానీ మాకు అట్లా బుద్ధి లేదు, అట్లా బుద్ధి రాదండి. ఎందుకంటే పనికిరాని బండికే లైక్ చేస్తున్నారు చాలా మంది, పనికొచ్చే బండికి అయితే లైక్ చేసుకోవడం లేదు. ఎందుకంటే కస్టమర్ సెన్స్ అనేది నేను మాక్సిమం నాకు పసిగడతాను. ఓకే, ఇంకా ఏదైనా ఈ ఫోటోలు అంటే ఈ బండి ఫోటోలు కానీ ఏదైనా కావాలంటే మీరు దయచేసి నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. ఏదైనా ప్రతిసారి కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి అంటాడు అని చెప్తారు. కాల్ చాలా మంది చేస్తుంటారు, బట్ మెసేజ్ కూడా చాలా మంది చేస్తారు, బట్ కొన్ని దానికి నేను రెస్పాన్స్ ఇవ్వలేకపోతాను. అందుకని దయచేసి దగ్గరలో ఉండే వాళ్ళు ఆఫీస్ కాడికి వచ్చి ఆఫీస్లో చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.